అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే లింగ పాత్రలు. ఎప్పటినుంచో మనం వింటున్న కథలున్నాయి కదా, వాటిని కొత్త సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎలా మార్చేస్తుందో చూద్దాం. ఎన్నో తరాలుగా మన సంస్కృతిలో చివరికి పుస్తకాల్లో కూడా రెండు సింపుల్ కథలు మనకు చెప్తూ వచ్చారు. అవేంటంటే పురుషుడు వేటగాడు, స్త్రీ ఏమో సంరక్షకురాలు, అంటే పిల్లల్ని చూసుకునేది. కానీ బయాలజీ, ఆర్కియాలజీ, ఆంథ్రపాలజీ ఇలాంటి సైన్స్ల నుంచి వస్తున్న కొత్త కొత్త ఆధారాలు చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతోంది. మనం నమ్ముతున్న ఈ కథ నిజంగా నిజమేనా? ఎందుకంటే వాస్తవం మనం అనుకున్నంత సింపుల్ కాదని, చాలా విభిన్నంగా, సంక్లిష్టంగా ఉందని ఈ కొత్త సాక్ష్యాలు చూపిస్తున్నాయి. సరే, ఈ పాత కథలో మొదటి క్రాక్ ఎక్కడొచ్చిందంటే అది మనుషుల గురించి కాదు, జంతు ప్రపంచాన్ని చూసినప్పుడు తెలిసింది. చూడండి, ఆడవాళ్లే పిల్లల ఆలనాపాలనా చూసుకుంటారనే ఆలోచన ఎక్కువగా మమ్మల్స్ అంటే క్షీరదాలను చూసి వచ్చింది. ఎందుకంటే గర్భం దాల్చడం, పాలివ్వడం వాటిలో ఉంటుంది. కాని ప్రకృతి మొత్తాన్ని గమనిస్తే ఇదొక నియమం కాదట. నిజానికి ఇదొక ఎక్సెప్షన్ మాత్రమే. ఎలాంటారా? కొన్ని ఉదాహరణలు చూద్దాం. సముద్రపు గుర్రాలున్నాయి కదా, వాటిలో మగవే ప్రెగ్నెంట్ అవుతాయి. డార్విన్ కప్పల్లో అయితే మగవి తమ నోటిలో ట్యాడ్పోల్స్ను పెంచుతాయి. కొన్ని సిక్లెట్ చేపలు, స్టికిల్ బ్యాగ్స్ కూడా అంతే. మగవే గుళ్ళు కట్టి గుడ్లను కాపాడతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ పిల్లలు తనవే అని గ్యారంటీ ఉన్నప్పుడు తండ్రులు కూడా చాలా బాధ్యత తీసుకుంటాయి. ప్రకృతి అలా సెలెక్ట్ చేసింది. ఇక వేరే జీవుల విషయానికొస్తే షేర్డ్ పేరెంటింగ్ అంటే ఇద్దరూ కలిసి పిల్లల్ని పెంచడమనేది చాలా సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఉదాహరణకు 90% పైగా పక్షుల్లో తల్లి, తండ్రి రెండూ కలిసి పిల్లల్ని పెంచుతాయి. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? పిల్లల్ని పెంచే పద్ధతులనేవి ఆయా జీవులు ఎదుర్కొనే పరిస్థితులకు, సవాళ్లకు తగ్గట్టుగా పరిణామం చెందిన సొల్యూషన్స్ అన్నమాట. అంతేకాని ఇవి ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రకృతి పెట్టిన రూల్స్ అస్సలు కాదు. సరే, జంతువుల సంగతి పక్కన పడితే మరి మన పూర్వీకుల సంగతేంటి? మన సుదూర గతాన్ని చూస్తే అక్కడ కూడా వేటగాడైన పురుషుడు అనే కథను బద్దలు కొట్టే కొన్ని అద్భుతమైన నిజాలు బయటపడ్డాయి. ఎన్నో దశాబ్దాలుగా మనం ఇదే నమ్మాం. ఆదిమానవుల్లో మగవాళ్లు పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతుంటే ఆడవాళ్లు ఆకులు, పండ్లు సేకరిస్తూ పిల్లల్ని చూసుకునేవారని. ఈ ఆలోచనే మన చరిత్రంతా పాతుకుపోయింది. కాని 2020లో పెరూలో ఒక పురావస్తు పరిశోధన జరిగింది. అది ఈ మొత్తం కథనే మార్చేసింది. అక్కడ దొరికిన ఒక సాక్ష్యం ఎవరూ కాదనలేనిది. అసలు విషయమేంటంటే ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఆ తర్వాత అమెరికా ఖండమంతటా ఇలాంటి సమాధుల్ని పరిశీలిస్తే పెద్ద జంతువుల్ని వేటాడే ఆయుధాలతో పాతిపెట్టబడిన వాళ్లలో దాదాపు 41% మంది స్త్రీలేనని తేలింది. ఇది చాలా పెద్ద విషయం కదా. ఇది కేవలం పాతకాలం నాటి ముచ్చట కాదు. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న కొన్ని ఆహార సేకరణ సమాజాలను అధ్యయనం చేస్తే అక్కడ కూడా మహిళలు చాలా యాక్టివ్గా, నైపుణ్యంతో వేటాడుతారని తేలింది. అంటే ఇది చాలా విస్తృతంగా ఉన్న పద్ధతి. సరే, ఒక డౌట్ రావచ్చు. ఆడవాళ్లు కూడా వేటకు వెళితే మరి పిల్లల సంగతేంటి? వాళ్లనెవరు చూసుకున్నారు? ఇక్కడే మన మానవ జాతి సక్సెస్కి అసలైన సీక్రెట్ దాగి ఉంది. దీన్నే అలో పేరెంటింగ్ అంటారు. అంటే కేవలం తల్లిదండ్రులే కాదు, అమ్మమ్మలు, నానమ్మలు, తోబుట్టువులు, బంధువులు, ఆఖరికి కమ్యూనిటీలో ఉన్న ఇతరులు కూడా పిల్లల పెంపకంలో సాయం చేయడం. ఆంథ్రోపాలజిస్ట్ సారా హడీ ప్రకారం ఇదే మన మానవ పరిణామంలో విజయానికి అసలు కారణం. ఇలా అందరూ కలిసి పిల్లల్ని పెంచడం వల్ల చాలా లాభాలున్నాయి. తల్లులు త్వరగా ఇంకో బిడ్డను కనగలిగారు. పిల్లలు బ్రతికే అవకాశాలు పెరిగాయి. అంతేకాదు, అందరితో కలిసి పెరగడం వల్ల పిల్లల మెదడు కూడా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ వ్యవస్థ మన మనుగడకు ఎంత ముఖ్యమంటే ఇప్పుడు మనం చూస్తున్న న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అమ్మా, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే వ్యవస్థ చాలా కొత్తది, మన సహజ స్వభావానికి కొంచెం భిన్నమైనది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరో పెద్ద ప్రశ్నొస్తుంది. మన పూర్వీకుల జీవితం ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటే మరి మనకు తెలిసిన చరిత్రలో, అంటే గడిచిన కొన్ని వేల సంవత్సరాల్లో ఈ లింగపాత్రలు ఎందుకు ఇంత కఠినంగా, రిజిడ్గా మారిపోయాయి? దీనికి కారణం వ్యవసాయం. ఎప్పుడైతే మనం వేటా, సేకరణ వదిలి వ్యవసాయం మొదలుపెట్టామో అప్పుడు ఒకే చోట స్థిరపడ్డాం. దాంతో భూమి, పశువులు లాంటి ఆస్తి పోగవడం మొదలయింది. ఈ ఆస్తిని కాపాడుకోవటానికి తండ్రి నుంచి కొడుక్కి వారసత్వంగా ఇచ్చే పద్ధతి మొదలైంది. ఇక అక్కడినుంచి ఆస్తిని, అధికారాన్ని కాపాడుకోవడానికి యుద్ధాలొచ్చాయి.
వీటన్నిటి ఫలితంగా ఆర్థిక రాజకీయ అధికారమంతా పురుషుల చేతుల్లోకి వెళ్లి పితృస్వామ్యం బలపడింది. ఇది మన వేటగాళ్ల గతం కంటే చాలా భిన్నమైనది. సరే, మరి ఈ కొత్త కథ నుంచి మన జాతి గురించి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. కఠినమైన నియమాలు కాదు, పరిస్థితులకు తగ్గట్టుగా మారగలగడమే అంటే ఎడాప్టబిలిటీ మన మానవ జాతికున్న అతిపెద్ద సహజ లక్షణం. జంతు ప్రపంచం నుంచి మన పూర్వచరిత్ర వరకు సైన్స్ చెప్తున్న నిజమిదే. వైవిధ్యం, సరళత్వమే మన బలం. మనం ఇది సహజం అని అనుకునే చాలా లింగపాత్రలు నిజానికి వ్యవసాయం వచ్చింతర్వాత ఏర్పడినవే కాని అంతకుముందు లేవు. ఈ చరిత్రను మనం అర్థం చేసుకుంటే ఈరోజు మనం జరుపుతున్న చర్చలను మరింత లోతుగా చూడగలుగుతాం. మన జాతి అసలైన బలం సహకారంలో, బాధ్యతలను పంచుకోవడంలోనే ఉందని గుర్తిస్తాం. ఒకసారి ఆలోచించండి, మన గతం మనం అనుకున్న దానికంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటే మరి మన భవిష్యత్తు ఎలా ఉండాలి? పాత కథలను, ఆధారాలు లేని నమ్మకాలను పక్కన పెట్టి వాస్తవాలను చూస్తే మన సమాజాలను ఈరోజు, రేపు ఎలా తీర్చిదిద్దుకోవాలో కొత్త మార్గాలు కనిపిస్తాయి.